హాయ్ ఆల్. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా చూసినప్పుడు మనకు కొన్ని డౌట్స్ ఒస్తాయి. కొంతమంది కామెడీగా అనుకుంటారే గానీ, ఫ్యూచర్‌లో అవే ఒక కొత్త ఆవిష్కరణలకు కారణమవుతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ కూడా ఇంచుమించు అలాంటిదే. ఒక అమ్మాయికొచ్చిన థాట్ ఇప్పుడు ఆ అమ్మాయి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. లక్నోకు చెందిన ఆలియా ఫాతిమా రిజ్వీ 9వ క్లాస్ చదువుకుంటోంది. తన ఐడియాతో అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. టైలర్ షాపులంటే రెగ్యులర్‌గా మనం ఏం చేస్తాం? బట్టలు కుడతారు. మిగిలిపోయిన చెత్త ముక్కల్ని ముఖ్యంగా ఏం చేస్తారు? అయితే దిండుల్లోనో, లేకపోతే బెడ్డుల్లోనో, లేకపోతే చెత్తలోనో పడేస్తూ ఉంటారు కదా! బట్ ఒక్కసారి ఆలియా ఓ టైలర్ దగ్గరికెళ్ళి అలా వృధాగా పడున్న ముక్కల్ని చూసి, "వాటిని ఏం చేస్తారు అంకుల్?" అని అడిగింది. ఆయన ఏం చెప్తాడు? "పడేస్తామమ్మా" అని చెప్పాడు. బట్ ఆ అమ్మాయి మాత్రం దీన్ని ఇంకేదైనా యూజ్ చేస్తే బావుండు అని చెప్పేసి ఆలోచించడం మొదలుపెట్టింది. సో, అలాగే కంటిన్యూగా ఆలోచిస్తుంటే తనకొక బెస్ట్ ఐడియా తట్టింది. అదే గులాబో, సితాబో బొమ్మల తయారీ. యెస్. ఈ బొమ్మలు ఏవో కాదు, కనిపించే ఆ వ్యర్థాలతోటి అంటే ఆ ముక్కలతోటి ఆహ్, తోలుబొమ్మలాట అంటాం కదా! సో, తోలుబొమ్మలు తయారు చేయడం స్టార్ట్ చేసింది. కట్ చేస్తే కొన్ని రోజులకి స్కూల్లో కూడా విద్యార్థులకు వాటిని ఎలా తయారు చేయాలో, ఎలా అమ్మాలో నేర్పించింది. తన ప్రాజెక్ట్‌కు 'ద పప్పెట్ టీచర్స్ ది ప్లానెట్' అనే పేరు కూడా పెట్టుకుంది. సో, నేషనల్ జియోగ్రాఫికల్ సింగులార్ ఛాలెంజ్‌లో తన ఐడియాకి ఫస్ట్ ప్లేస్ కూడా వచ్చింది. అండ్ ఆలియా వచ్చే అక్టోబర్‌లో ఆ సంస్థ నుంచి $1000 బహుమతిని కూడా అందుకోబోతుంది. సో, మనం అర్థం చేసుకోవచ్చు, ఉపయోగించుకోవాలే కానీ, బుర్రుండాలే కానీ, ఆలోచించాలే కానీ, మన దగ్గరున్న ఏ వస్తువు కూడా వృధాగా పోదు అనే సక్సెస్ స్టోరీ ఇది మనం వింటున్నాం.